నమస్కరిస్తూ కొండపల్లి సీతారామచంద్రరావు గారు, కొండపల్లి లక్ష్మీనారాయణరావు గారు, రంగచోడమ్మ గారి సంతానం అందరూ కూడా మొన్న శేషు చెప్పినట్లుగా ఆఖరు వారు కూడా 5వ తారీఖున సెలవు తీసుకున్నారు అని చెప్పారు. వారిలో లక్ష్మీనారాయణరావు గారి సంతానం అందరిలోనూ కూడా నాకు రామానుజరావు గారితోనూ సీతారామచంద్రరావు గారితోనూ కేవలం పరిచయం, వైద్యపరమైన అంశాలే కాకుండా వారి కుటుంబంలో ఒకడిగా నన్ను చూసిన తీరు చాలా సంతోషంగా ఉంటుంది. నన్ను ఒక్కడనే కాదు, అట్లా ఎందరినో కూడా వారి కుటుంబ సభ్యులుగానే ఇందాక కూడా చెప్తున్నారు. అక్కిరాజు వారి కుమార్తె లక్ష్మి ఇంటికి వచ్చిన వారికి అందరికీ ఎంత ఆతిథ్యం ఇచ్చేవారు అనే విషయం గురించి చాలా విపులంగానే చెప్పారు. అదేవిధంగా రాను రాను ఈ రోజుల్లో కుటుంబాల మధ్యలో బాంధవ్యం తగ్గిపోతున్నది. ఆ కుటుంబంలో ఉండే దగ్గర వారితో కూడా పరిచయాలు లేకపోవటం, వారిని అందరినీ దగ్గరికి తీసుకుని మాట్లాడకపోవటం అనేది మామూలు అయిపోయింది అని అంటుంటే నాకు వీరి కుటుంబాలను చూస్తే నమ్మబుద్ధి కావటం లేదు. అంతగా ఈ కొండపల్లి వారి సంతానం అందరూ కూడా చాలా చక్కగా మమ్మల్ని అందరినీ అతిథుల కంటే కూడా ఎక్కువగానే ఆత్మబంధువులుగానే ట్రీట్ చేస్తూ ఉండటం చాలా సంతోషం. ఇది పలువురికి ఆదర్శప్రాయంగా ఉండే విషయం. రామానుజరావు గారికి ఆంగ్ల భాష మీద పట్టు, ఆ భాషలో విద్యా పట్టభద్రులుగా, కానీ సీతారామచంద్రరావు గారు ఏ పట్టా లేకపోయినా సరళంగా సందర్భానుసారంగా వృత్తాంతమే కాదు, దాంట్లో ఉండే అంతరాన్ని కూడా తీయగా మలిచి అసలైన వాడవలసిన పదాలను వాడుతూ నారపురాజు రామచంద్రరావు గారు వారిని వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. కేవలం వృత్తాంతమే కాకుండా దానికి ఇంకా వెనుక ఉండే అనేక విషయాలను కూడా చక్కగా మలిచి రాయగలిగేవారు, కొందరికి అర్థమై చేసి పెట్టేవారు. ఇందాక చెప్తున్నట్టుగా అర్థం కాకపోయినా చేయకోకుండా తప్పేది కాదు. వారు అంత చక్కగా దాన్ని విపులంగా రాయగలిగిన సమర్థులు. సరే, వీరు వినతులు, అవే మెమోలు, అభిశంసనలు, ప్రశంసలు, రికమెండేషన్లు, స్వాగత సన్మాన పత్రాలు వంటివి అనేక రకాలైన ఎన్నో రచనా పద్ధతుల్లో సీతారామచంద్రరావు గారు సిద్ధహస్తులు. పోతే వీరి తండ్రి గారు లక్ష్మీనారాయణరావు గారు స్వీయ క్రమశిక్షణ, నిబద్ధతతో చాలా శారీరకంగాను మానసికంగాను సంపూర్ణ ఆయుర్దాయాన్ని అనుభవించారు. వారు 80 సంవత్సరాలు గడిచిన తర్వాత కూడా నేను యువకుడిగా వారితో పాటు ఆ వేగంగా నడవలేకపోయేవాడిని. అంత చక్కగా లక్ష్మీనారాయణరావు గారు వారి స్వగ్రామంలో నుంచి బస్ స్టాండ్కి రావడానికి ఇన్ని నిమిషాలను లెక్క పెట్టుకుని అన్ని నిమిషాల్లో కరెక్ట్గా చేరుతూ ఉండేవారు. అంత వేగంగా తలకాయించుకుని నడుస్తూ ఉండేవారు. వారిని చూస్తే చాలా సంతోషం అనిపించేది. సరే, సీతారామచంద్రరావు గారు అనేక సందర్భాల్లో కుటుంబంలో ఉన్న మిగతా వారి ఆరోగ్యాన్ని గురించి నాతో ఎన్నడూ సంప్రదించకపోయేది, కానీ వారి తల్లిగారిని గురించి మాత్రం చాలా చక్కటి శ్రద్ధ తీసుకున్నారు. రంగచోడమ్మ గారికి ఏ చిన్న వస్తువు వచ్చినా సీతారామచంద్రరావు గారే నాతో చెప్పటం, దానికి కావలసిన మందులు తీసుకోవటం, ఉన్న మందులు ఎట్లా వాడవలసి ఉంటుంది అని చెప్పి అడగటం. వీరికి తల్లిగారి పట్ల తప్ప మిగతా కుటుంబంలో ఎవరి మీద శ్రద్ధ లేదు అనిపించేది.
నిజంగా మాట్లాడితే వీరు హాస్యం పండించటమే తప్ప వ్యవసాయం, మిగతా ఆదాయం, వృత్తి, దాని మీద వచ్చే ఆదాయం ఎప్పుడు లెక్క పెట్టుకునేవారు కాదు. హాస్యాన్ని మాత్రం తాను లెక్కకు మించి పండించేవారు. రామానుజరావు గారిని ఒకసారి జ్వరం వచ్చిందని చూడటానికి వెళ్తే ఎవరో వచ్చి, రామానుజరావు గారు మీకు అనారోగ్యం అటగా అన్నారు. అని అంటే తీసేయండి, రోగ్యం మాత్రం మిగిలింది నాకు అని చెప్పాలంటూ ఉండేవారు. అట్లా ఏడుపుని కూడా నవ్వుతూనే ఉండేవారు. బహుశా మరణాన్ని కూడా అట్లాగా నవ్వుతూనే స్వీకరించేవారేమో. అంత హాస్య చతురులు వీరిద్దరూ ముఖ్యంగా. అదే కాకుండా అటువంటి బంధువర్గంలో ఎప్పుడు కూర్చున్నా కూడా హాస్యం చాలా విపరీతంగా పండేది. వీరిద్దరిలో ఎవరి దగ్గర కూర్చున్నా సూర్యుడు, చంద్రుడు వాళ్ళు వచ్చి వాళ్ళ పని వాళ్ళు చూసుకుని పోయేవారు. కానీ పొద్దుతో సంబంధం లేదు వినే వాళ్ళకి అందరికీ కూడా. తినటం మీద శ్రద్ధ ఉండదు, నీళ్లు దప్పిక కావు, వీళ్ళ మాటలే అంత కడుపు నిండుతూ ఉండేవి. అంత చక్కటి హాస్యప్రియులు వీరిద్దరూ. సరే, కుటుంబ బాధ్యతల్ని ఉద్యోగ విరమణ చేసిన తర్వాతనే పట్టించుకున్నారు. కానీ సీతారామచంద్రరావు గారు ఉద్యోగం చేసిన నాళ్ళు బహుశా కుటుంబాన్ని గురించి ఎన్నడూ ఆలోచించలేదేమో అనిపిస్తుంది. తప్పుంటే క్షమించండి. అయితే ఆ కుటుంబ నిర్వహణ సమగ్రంగానే ఉండేది. ఇంకా రామాంజరావు గారు ఆ కమిటీ వారు ఎప్పుడైనా కొంతకాలం జీతం ఇవ్వకపోతే ఎట్లాగా అని చెప్పి ఎదురు చూసేవారు. కానీ సీతారామచంద్రరావు గారికి ఆ చింత ఎప్పుడు కనపడేదే కాదు. అవన్నీ కూడా బహుశా అక్కిరాజు వారి కుమార్తె చూసుకుంటూ ఉండేదేమో అనిపిస్తుంది. తర్వాత వీరిద్దరూ ఎట్లా ఉన్నప్పటికీ కూడా వీరి సంతానం అంతా కూడా ఆణిముత్యాలు. కుమార్తెలు కానీ, సరే రామాంజరావు గారికి అందరూ కుమారులే కానీ కుమార్తెలు లేరు. ఆ లోపం సీతారామచంద్రరావు గారికి లేదు. సీతారామచంద్రరావు గారి కుమార్తె కానీ, అల్లుడు కానీ, కుమారులు కానీ, కోడళ్ళు కానీ వీరందరినీ చూసుకున్న తీరు ఇవాళ సమాజంలో చాలామంది చూసి వీరి నుంచి నేర్చుకోవాల్సిన అవసరం ఉంది అని చెప్పి సగర్వంగా చెప్పుకోవచ్చు. స్నేహితులందరి పట్ల సీతారామచంద్రరావు గారు చూపించిన వాత్సల్యం, వారితో నింపిన అనేక క్షణాలు, ఏర్పరిచిన రుణానుబంధం తీర్చుకోలేనిది. అది మాత్రం అనుభవించిన మా బోటి వారికి అందరికో ఈ చిరకాలం జ్ఞాపకం ఉంటుంది. మై మెమరీస్ ఆఫ్ హిమ్ ఆర్ సింప్లీ మార్వలస్ అండ్ మూమెంట్స్ దట్ రిఫ్యూజ్ టు బీ ఆర్డినరీ అని చెప్పి వారు చెప్పిన ఇంగ్లీష్ పరిభాషలో మాట్లాడవలసి ఉంటుంది. అయితే కేఆర్ఆర్ కళాశాల గురించి కొంత చెప్పవలసి ఉంది. దాంట్లో ఆ రోజున మరి శ్రీమతి రాఘవమ్మ గారికి, వీరి చిన్నాన్నగారు రంగారావు గారికి ఆ కాలేజీకి చందా ఇవ్వాలి, కాలేజీ స్థాపించాలి అనే బహుశా ఆ ప్రతిపాదన అక్కిరాజు వాసుదేవరావు గారి నుంచే వచ్చిందేమో. అట్లాగే వారు కమిటీ ఏర్పరచడం, దానికి వీరు భూరి విరాళం, అంత గొప్ప విరాళాన్ని ఇచ్చి ఆదివిత్తు విద్యావనం అనే కోదాడలో విద్యావనానికి ఆదివిత్తు ఈ కేఆర్ఆర్ కళాశాల, కొండపల్లి రాఘవమ్మ రంగారావు కళాశాల. ఒక నల్గొండ జిల్లాలోనే కాకుండా ప్రక్కనున్న గుంటూరు జిల్లా, కృష్ణా జిల్లా, ఖమ్మం జిల్లా, వరంగల్ నుంచి కూడా వచ్చి విద్యార్థులు కోదాడులో ఉండి చదువుకున్నారు. అటువంటి కోదాడు విద్యార్థులు ఇందాక చెప్పారు, అది అందసత్యం గారును కోటేశ్వరరావు గారు చెప్తున్నారు. నేను కేఆర్ఆర్ స్టూడెంట్ని అని చెప్పుకునేంత ధైర్యం మాకు ఎందుకు ఉంది అంటే మేము ఆ కళాశాలలో చదువుకోబట్టి, అటువంటి వాతావరణంలో మేము చదువుకున్నామని చెప్పడం చాలా గొప్పగా అనిపిస్తుంది. అంతేకాదండి, ఆ రోజుల్లో ఉన్న ఎస్వి యూనివర్సిటీ కానీ, ఉస్మానియా యూనివర్సిటీ కానీ, ఆంధ్ర యూనివర్సిటీల్లో కానీ ఎవరైనా ప్రథమ స్థానంలో వాళ్ళు అక్కడ ప్రవేశ పరీక్షల్లో గెలిచారు అని అంటే వాళ్ళు ఎవరయ్యా అనంటే కోదాడ కేఆర్ఆర్ కళాశాల వారు అని చెప్పుకోవాల్సి ఉంటుంది. అంత చక్కటి ప్రతిభ కలిగిన వారు. ఆ కమిటీ వారు కూడా కృష్ణదేవరాయల కాలంలో ఆయన ఆస్థానంలో అష్టదిగ్గజాలు ఉన్నారని విన్నాం. కానీ కేఆర్ఆర్ కళాశాలలో ఉన్న అధ్యాపకులు అందరూ ఆ దిగ్గజాలే. ఎవరి సబ్జెక్టులో వారు అంత చక్కగా నిష్ణాతులై ఉన్నారు. వాళ్ళందరి వలన విద్యాలోకం ఎంతో బాగుపడింది, ఎంతో పురోభివృద్ధి సాధించింది అని చెప్పి కేఆర్ఆర్ కళాశాలకి పూర్వ విద్యార్థులు ఉన్నారు, కానీ నా పోటీ అపూర్వ విద్యార్థులు కూడా ఉన్నారు అని చెప్పుకోవడానికి నేను చాలా గర్వపడుతున్నా. నాకు కేఆర్ఆర్ కాలేజ్ స్టూడెంట్ కాకపోయినప్పటికీ కూడా అనేక మంది అధ్యాపకులతో, ఉపన్యాసకులతో, ప్రిన్సిపాల్స్తో
నాకు కూడా ఎంతో విజ్ఞానం నేను పొందాను. ఆ లైబ్రరీ నుంచి కొన్ని పుస్తకాలు తెచ్చి చదివాను, వీరి వ్యక్తిత్వాలను చూసి నేర్చుకున్నాను. అటువంటి వారిలో నాకు కూడా సీతారామచంద్రరావు గారు గురువు లాంటి వారే. ఈ సందర్భంగానే సీతారామచంద్రరావు గారికి మరొకసారి నా నివాళి సమర్పిస్తూ, వారి సంతానానికి అట్లాగే రామానుజరావు గారి సంతానానికి అందరికీ కూడా నేను రుణపడి ఉన్నాను అని చెప్పి తెలియజేసుకుంటూ, వారికి తరువాతలు కూడా కావాల్సిన సహాయాన్ని అందించడానికి నేను వెనుకాడను అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను.